అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దామనండి. శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీనికోసం అయితే మనము టాజిల్స్ చిన్నగా కట్ చేసుకున్నాము. ఓకేనా, థ్రెడ్స్ వచ్చి ఇలా తీసుకున్నాను నేను. శారీ కలర్ అయితే ఇలా తీసుకొని ఈ సిల్వర్లోను తక్కువ తీసుకున్నా, ఒక 5-6 టాజిల్స్ తీసుకున్నా అంతే. ఓకేనా, వీటితోటి ఒక డిజైన్ అయితే చేద్దాము. మామూలుగా అయితే ఇది ఓన్లీ థ్రెడ్స్ కోసమే వచ్చిన శారీ అన్నమాట. అంటే ఓన్లీ థ్రెడ్స్ డిజైన్ చెప్తుంటాను కదా నేను, మనకు బొటిక్ ఆవిడండి అన్ని దారాల డిజైన్లే చేయిస్తారు అనేసి, రెగ్యులర్గా అర్జెంట్ శారీస్ పంపిస్తారని చెప్తా కదా, ఆ శారీస్ అన్నమాట. ఇక ఇవన్నీ కూడా ఓన్లీ థ్రెడ్స్తో చేసేవే అన్నమాట. అంటే ఇష్టం ఉండదంట, అందుకోసం అనేసి ఓన్లీ థ్రెడ్స్ తోటి చేయించుకుంటారు. లాస్ట్ టైం మనం చిన్నగా దగ్గరగా చేసి ఇలా మధ్యలో చిన్నగా కొంచెం పెట్టాం కదా డ్రాప్స్, అలా బీడ్స్ కొన్ని యాడ్ చేసి, ఆ డిజైన్స్ కూడా తినవే అన్నమాట. ఇలా తనవే అయితే ఇప్పుడైతే నేను మీకైతే థ్రెడ్స్ కట్టి మధ్యలో ఇంకో డిజైన్ యాడ్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తాను. ఓకేనా, అది మీకు నచ్చినట్లయితే మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా, కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. టాజిల్స్ వచ్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత శారీ పైన 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి. ఓకేనా, ఇది దగ్గరగా చేసుకునే డిజైన్ అన్నమాట. 1 ఇంచ్కి పెట్టుకున్న తర్వాత టాజిల్స్ వచ్చేసి కట్టుకుందాము. ముందుగా శారీకి ఇలా టై చేసేయండి. ఇలా నీట్గా ముడేసేసుకోండి. ఆ తర్వాత ఒక టాజిల్ తీసుకొని ఇలా కుచ్చేసి ఇక్కడనే ముడేసేసేయండి. ఇలానే ముడేసేసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి కిందకి తీసేసి ఇలా సరి చేసుకోండి. టాజిల్ వచ్చేసి అంటే మనకి ఇలా హ్యాంగ్ అయి ఉండేటట్టుగా ఇలా లాగినప్పుడు ఏంటంటే ఇలా పోతుంది. అలా పోకుండా కొంచెం చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఈ టాజిల్స్ అయితే ఇక అన్నీ కూడా ఇలానే కట్టుకోవాలి. 1 ఇంచ్కి పెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా దగ్గరగా వస్తాయి అన్నమాట. ఇది ఒకటి కట్టాను కదా, ఇప్పుడు ఇది కూడా చూడండి. ఇక్కడనే అన్నమాట, ఇది కూడా ఇలా పక్కనే కట్టుకోవాలి. ఇలా కడితే మాత్రానికి కాస్త లేటే పడుతుంది, ఎందుకంటే 45-46 టాజిల్స్ వస్తాయి అన్నమాట ఒక్కొక్క చీరకి. 46-45 ఇంచెస్ ఉంటుంది కదా ఇది పళ్ళు వచ్చేసి. ఇలా 40 టైమ్స్ మనం తీసి కట్టడం, ముడేయటం ఇలా చేస్తూ పోతూ ఉంటే లేట్ అయిపోతుంది కదా. అందుకోసమనే నేను దాని బదులు అంత లేట్ చేసుకునే బదులు మధ్యలో పూసలు యాడ్ చేసుకోవటమే బెటర్ అనిపించి, ఇంతకుముందు నేను ఆ చీరలన్నిటికీ కూడా పూసలు చిన్నగా పెట్టి కుట్టా అన్నమాట. అయితే ఇప్పుడు వద్దన్నారు. మధ్యలో మనం ఏం చేద్దామనంటే ఇలా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఫైనల్లీ నేను ఈ సిల్వర్లోను ఇవి చిన్నవి హార్ట్స్ తీసుకొచ్చా అండి. అయితే కొంచెం క్యూట్గా చిన్నగా బాగుంటాయి కదా అనేసి తీసుకొచ్చాను. అదే అన్నింటికి మనకి వైట్ అవుతున్నాయి కదా. కొంతమంది ఏంటంటే పర్వాలేదు సిల్వరే యూజ్ చేయండి అన్నట్లు అంటున్నారనమాట. సో అందుకని ఈ సిల్వర్లోని మిగిలిన వాటన్నిటికంటే కూడా నాకు ఇవి నచ్చినాయి. ఇవైతే తీసుకొచ్చాను. ఈ వైట్ కాదు, సిల్వర్ హార్ట్స్, చిన్న హార్ట్స్ అన్నమాట, బాగున్నాయి.
వచ్చాను. మరి కలర్ ఉంటాయో పోతాయో మనకైతే తెలీదు. కాకపోతే వాడుతూ పోతూ ఉంటే ర్యాపిడ్కి పోతాయేమో అని డౌట్. కానీ క్వాలిటీ ఉందండి, క్వాలిటీ బాగుంది. అంటే మనకి చూడగానే అర్థమైపోతుంది. కొన్ని సిల్వర్ పూసలు ఉంటాయి కదా, కొంచెం క్వాలిటీ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇగో చూసారా, ఇగో వీటికి దీనికి తేడా ఉంది. వీటికి తేడా ఉంది, చూసారు కదా. ఇది సిల్వరే, ఇది సిల్వరే. ఇవి వచ్చేసి ఇవి నేను ఇంతకు ముందు వాడిన, ఇవి కలర్ పోతున్నాయి అనేసి నాకు వీటి మీద నమ్మకం లేక నేను యూజ్ చేయట్లేదు. అయితే ఇవి చూసిన తర్వాత నాకు కాస్త మంచిగా అనిపించింది అనమాట. అరే ఇది బాగుంది, కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నట్టుందా అనిపిస్తే తీసుకొచ్చాను. వాడి చూడాలి ఇక మీదట, ఓకేనా. ఇవైతే కలర్ పోతున్నాయి, అందుకే నేను ఇవి మానేశాను. కానీ ఈ రెండిటికి తేడా చూడండి కదా, అలా కొంచెం తేడా తెలుస్తుంది మనకి పూసలు చేసేటప్పుడు. అది చూసి క్వాలిటీ చూసి తెచ్చుకొని వాడుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఏం చేద్దామనంటే ఈ కాటన్ థ్రెడ్ వచ్చేసి ఈ స్టార్టింగ్లో ముడేసేసుకోండి. తీసుకొని ఇలా ముడేసేసుకోండి. దాని తర్వాత ఇలా టాజల్ లోపలికి కుచ్చండి. కుచ్చిన తర్వాత ఈ హార్ట్ ఉంది కదా, ఈ హార్ట్ ఒకటి తీసుకొని మధ్యలోని ఈ షేప్ బీడ్స్ కూడా తీసుకున్నాను నేను. ఇదొకటి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ హార్ట్ తీసుకోండి ఇలా, ఓకేనా. ఇలా తీసుకోండి. ఇది మనకి 1 ఇంచ్కి 1 ఇంచ్కి కట్టుకున్న టాజిల్స్ మధ్యలోని మనకి లెంత్ అనేది సరిపోతుంది అనమాట. అందుకని ఇంతవరకే తీసుకున్నాను. దాని తర్వాత ఇలా టాజిల్ మధ్యలో కుచ్చేసేయండి. ఈ ఫస్ట్ టాజిల్కి ఎలా అయితే కుచ్చామో దీనికి కూడా అలాగే కుచ్చేసేయండి, ఓకేనా. అంటే మళ్ళీ మూడేసి కట్టే పని లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 తీసుకొని ఇలా 3 తీసుకొని, ఓకేనా. ఇలా 3 తీసుకొని మళ్ళీ ఈ టాజిల్ లోపలికి కుచ్చాలి. వీటి బదులు మీరు తెల్ల పూసలైనా వాడుకోవచ్చు. పూసలే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు బీడ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే డిజైన్ ఎలా వస్తుంది అన్నది మాత్రానికి చూసుకొని మీరు చేసేసుకోండి. ఇలా ఇలా చేసుకుంటే నీట్గా వస్తుంది, బాగుంటుంది. కాకపోతే మీకు నచ్చేదాన్ని బట్టి ఉంటుంది అనమాట పూసలు యాడ్ చేసుకునేది. ఇదంతా కూడా ఇలా లైన్గా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి, నీట్గా వస్తుంది, ఇంకా నైస్గా బాగుంటుంది కూడా, ఓకేనా. మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి, ఓకేనా. వీటి ప్లేస్లోని మీకు సేమ్ సిల్వర్లోనే ఈ బీడ్స్ కూడా దొరికినట్టయితే చేసేసుకోండి, ఓకేనా. ఇంకా ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మధ్యలో ఈ బీడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటే ఇక్కడ కూడా ఈ హార్టే పెట్టేసేయండి, అయిపోతుంది కదా. కాకపోతే మధ్యలో ఒక్కటి విడిగా అయిపోతుందని పెట్టలేదు. అందుకే సిల్వర్లో ఏదైనా బాల్ ఉన్నా లేకపోతే మీకు లీఫ్ దొరికినా ట్రై చేయండి, ఓకేనా. లేదంటే ఫ్లవర్ బీడ్ అయినా అలా ఏదైనా కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నది చూసి ట్రై చేయండి, ఓకేనా. ఇంతే. మరి ఇదైతే విప్పేస్తాను నేను, ఉంచాను దీనికి. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ టాజిల్స్, థ్రెడ్ టాజిల్స్ కోసం వచ్చినాయే కదా, మనము దీన్ని యాడ్ చేయలేము ఇంకా. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, వీళ్ళని బట్టి ఆ మిగిలిన చీరలకు కూడా ఏమన్నా డిజైన్స్ ఐడియాస్ ఉంటే చూద్దాము, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇదైతే అనుకున్నాను. దీనికి హార్ట్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్గా కూడా ఇంకా ఏమన్నా చూద్దాం. అంటే మంచిగా ట్రెండీగా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, ఓకేనా. అంటే టైం లేకుండే మనం ఇంకా హెవీగా ఏదైనా చేద్దాము అని అంటే దానికోసం ఆగాను.